ఇటీవల కాలంలో నటీమణుల వేధింపుల వ్యవహారం మలయాళ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలోనే తాను వేధింపులు ఎదుర్కొన్నట్లుగా నటి హనీరోజ్ తెలిపారు. ఈ ఫిర్యాదుకు సంబంధించిన కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈమె ఫిర్యాదుతో సుమారు 27 మందిపై ఎర్నాకుళం పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఇందులో కీలక వ్యక్తిగా భావించిన వ్యాపారవేత్త బాబీ చెమ్మనూరును సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా స్పందించిన నటి హనీరోజ్ ఇప్పుడు తనకు ఎంతో ప్రశాంతంగా ఉందని చెబుతూ ఈ కేసు గురించి ఇప్పటికే కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలిపారు. అయితే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం తనకు మాట ఇచ్చారని హనీరోజ్ వెల్లడించారు. కాగా ఓ వ్యాపారవేత్త వల్ల తాను ఇబ్బంది పడుతున్నట్లుగా హనీరోజ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఓ వ్యక్తి తనను కావాలని అవమానించడానికి ప్రయత్నిస్తున్నాడని, తాను సైలెంట్ గా ఉంటుంటే ఆ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నావా అని పలువురు ప్రశ్నిస్తున్నారని ఆమె తెలిపారు. వాస్తవానికి ఆ వ్యక్తి గతంలో తనను కొన్ని కార్యక్రమాలకు ఆహ్వానించాడని, అయితే వేరువేరు కారణాల వల్ల వెళ్లేందుకు నిరాకరించినట్లుగా ఆమె తెలిపారు. నాటి నుంచి నేను హాజరయ్యే ప్రతి ఈవెంట్ కు రావడం, వీలు కుదిరినప్పుడల్లా తనకు కించపరిచేలా వ్యాఖ్యానించడం ప్రారంభించాడని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలోనే పోలీసులను ఆశ్రయించినట్లుగా తెలిపిన హనీరోజ్ తన లుక్స్ పై సరదా జోక్స్, మీమ్స్ ను తాను స్వాగతిస్తానని, వాటిని పెద్దగా పట్టించుకోనని, కానీ అవి హద్దు దాటి అసభ్యకరంగా మారితే మాత్రం సహించనని స్పష్టం చేశారు. మరోవైపు హనీరోజ్ కు మలయాళం మూవీ ఆర్టిస్ట్ సంఘం అంటే అమ్మ మద్దతు తెలిపింది. సోషల్ మీడియా వేదికగా ఆమెపై అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరంగా తీసుకునే చర్యలకు తమ మద్దతు ఉంటుందని, అవసరమైతే న్యాయం సహాయం అందజేస్తామని తెలిపింది.